నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సర్ పేరుతో వైఎస్ఆర్సీపీ ఓట్లను కుదించేస్తున్నారు, తీసేస్తున్నారు అంటూ ఈరోజు సాక్షిలో వచ్చినటువంటి బ్యానర్ ఐటమ్ని ఏ విధంగా చూడాలి? నిజంగానే సర్ పేరుతో ఓట్లను తీసేస్తున్నారా, తొలగించేస్తున్నారా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. సర్ పేరుతో మొత్తం వైఎస్ఆర్సీపీ ఓట్లను తొలగించేస్తున్నారు, ఇంటింటి సర్వే చేస్తున్నారు, అక్కడ వాళ్ళ కుటుంబ వివరాలు, కులం వివరాలు అన్నీ తీసుకుని ఒక టీడీపీ యాప్లో వేస్తున్నారు. సో మొత్తానికి వైసీపీ ఓట్లను తొలగించే లక్ష్యంగానే ఈ సర్ ప్రక్రియ కొనసాగుతుంది అంటూ ఈరోజు సాక్షిలో ఒక బ్యానర్ ఐటమ్ సార్. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందంటారు? మొట్టమొదట సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఫేజ్డ్ మేనర్లో ఒక్కొక్క రాష్ట్రంలో టేకప్ చేస్తూ వస్తున్న ప్రక్రియ. ప్రతి 25 సంవత్సరాలకి ఒకసారి ఓటర్ లిస్టు ప్రక్షాళన అధికారికంగా ఎలక్షన్ కమిషన్ టేకప్ చేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2002లో ఈ ప్రక్రియ జరిగింది. ఇప్పుడు 24 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రక్రియ మొదలుపెట్టి 25వ సంవత్సరంలో కొత్త ఓటర్ లిస్టు పబ్లిష్ చేస్తారు. దానికోసం ఎలక్షన్ కమిషన్ టేకప్ చేసిన ప్రక్రియ ఇది. మొట్టమొదట ఇది తెలుగుదేశం పార్టీ టేకప్ చేసిన ప్రక్రియ కాదు. ఇవాళ సాక్షి ప్రచారం, వైసీపీ విక్టిమ్ అరుపులు వింటే నిజంగానే తెలుగుదేశం పార్టీ ఏదో రాష్ట్రంలో ఉన్న ఓటర్లని, తనకు అనుకూలమైన ఓటర్లను మాత్రం ఉంచి మిగిలిన ఓటర్లందరినీ తీసేయబోతుందేమో అని చెప్పని అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలా ఉండాలి అని చెప్పని వైసీపీ ప్రయత్నం కూడా. కారణం ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో బీహారు, వెస్ట్ బెంగాలు, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ అమలు జరిగిన తర్వాత ఎన్నికలు జరిగినాయి. బీహారు, వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కూటమి నెగ్గింది. అలాగే తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి బోని కూడా దక్కల. కేరళలో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. అక్కడ కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న యూడిఎఫ్ నెగ్గింది. అంటే ఇక్కడ మరి 4 రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ అమలు జరిగింది. సర్ ప్రక్రియ ద్వారా తనకు అనుకూలమైన ఓటర్లను కొనసాగించుకొని తన ప్రత్యర్థుల ఓట్లను తీసివేసే అవకాశమే ఉంటే మరి తమిళనాడు, కేరళల ఫలితాలు కూడా భిన్నంగా ఉండాలిగా. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే సర్ ద్వారా జరుగుతున్న ఈ ప్రాసెస్ ప్రస్తుతం ప్రభుత్వం బిఎల్ఓలని చెప్పని అపాయింట్ చేసింది. అంటే ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసింది బిఎల్ఓలని. ఆ బిఎల్ఓలు 2002 ఓటర్ లిస్టు, 2002 ఓటర్ లిస్ట్ అనేది ఒక బెంచ్ మార్క్. దాన్ని తీసుకొని మన ఇంటికి వస్తారు. 2002 ఓటర్ లిస్టులో పేరుందా? సహజంగా 2002కి ఓటర్గా నమోదై ఉండాలి అని అంటే 24 ఏళ్ల నాడు, అప్పుడు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే ఇప్పుడు 42 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి 2002 ఓటర్ లిస్టులో పేరు ఉండడానికి ఆస్కారం ఉంది. 2002 తర్వాత 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు 2002కు ముందున్న ఓటర్ లిస్టులో ఉండవు. అంటే 2003 సవరణలోనో 2004 సవరణలోనో ఓటర్లుగా నమోదైన వాళ్ళ పేర్లు అప్పుడు ఉండవు. అంటే ఈవెందో వాళ్ళకి ఓటు వచ్చి 20 సంవత్సరాలు దాటిపోయినా సరే వాళ్ళ పేరు ఓటర్ లిస్టులో 2002 ఓటర్ లిస్టులో ఉండదు. వాళ్ళు ఏం చేయాలి? 2002 ఓటర్ లిస్టులో మా పేరు లేదు, కానీ ఇదిగో మేము ప్రస్తుతం ఉన్న మా ఎపిక్ కార్డు నెంబర్ ఇది అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఫామ్స్ ఇస్తుంది. ఆ ఫామ్స్లో మన డీటెయిల్స్ ఫిల్ చేయాలి. తర్వాత 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటారు. ఈ క్రమంలో ఏం చేయాలి? వీళ్ళు ఎపిక్ కార్డు లేదు, కొత్తగా ఓటర్లకు నమోదవుతున్న వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎపిక్ కార్డ్స్ ఉంటాయి కదా, వాటిని రిఫరెన్స్గా ఇవ్వాలి. ఇవాళ మీ ఆధార్ నమోదు చేసే క్రమంలో మీరు మైనర్ అనుకో, మీరు మైనర్ అయి ఉన్నప్పుడు మీకు పాన్ కార్డు ఇస్తూ మీ తండ్రిని గార్డియన్గా పెడతారు, తండ్రినో తల్లినో. ఓటర్లో కూడా అదే, నువ్వు పలానా వాళ్ళ అబ్బాయి అంటున్నావు, మీ నాన్న ఎపిక్ కార్డు ఇవ్వు. నాన్న లేరు, అమ్మ లేరు, మీ అన్న, మీ బంధువులు, మేనమామలో, తాతలో ఎవరుంటే వాళ్ళు, అంటే నువ్వు ఎవరికి సంబంధించిన వాడివి అనేది ప్రూఫ్. ఇది రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి వర్తించే రూల్ ఇది. తర్వాత ఈ బిఎల్ఓలతో పాటుగా ఎలక్షన్ కమిషన్ దగ్గర గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించిన ఏజెంట్లను కూడా అధికారికంగా రాజకీయ పక్షాలే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినాయి. మా నియోజకవర్గ పరిధిలో 273 బూతులు ఉన్నాయి. నేను ఇప్పుడు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్గా ఉన్నా కాబట్టి తెనాలి నియోజకవర్గంలో 273 మంది ఈ బిఎల్ఏలని
ఆల్రెడీ మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. ఏ పర్టికులర్ బూత్ పరిధిలో ఉండే బిఎల్ఓతో అటాచ్డ్గా మా బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంటు, మా పార్టీ ఏజెంటు, అతను కూడా అకంపెనీ అయి ఉంటాడు. ఈ అకంపెనీ అయి ఉన్న క్రమంలో ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందా లేదా, ఈ ఓటరు కుటుంబ సభ్యుడికి ఏదైనా అవసరమైతే హెల్ప్ చేయటం, ఆ ఫామ్స్ ఫిల్ చేసే క్రమం. ఇదే సందర్భంలో ఓటర్ లిస్టులో ఉన్న వ్యక్తులు ఎవరనేది మాకు ఆ పర్టికులర్ పోలింగ్ బూత్ పరిధిలో ఉన్న ఏజెంట్కి అవగాహన ఉంటుంది కదా. రాంగ్ పర్సన్స్ క్లెయిమ్ చేసుకుంటున్నారనుకో అక్కడ మేము అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఉంటుంది. జెన్యూన్ పర్సన్స్ ఓటు కోసం ప్రయత్నం చేస్తున్నారనుకో మేము వాళ్ళకి మద్దతు తెలపడానికి ఉంటుంది. ఇది మా పార్టీ నుంచి మేము టంచనగా రాష్ట్రంలో ఉన్న సుమారుగా 45-46 వేల పోలింగ్ బూతుల్లో మా ఏజెంట్లు పాల్గొంటున్నారు. అలాగే వైసీపీ నుంచి కూడా ఏజెంట్లు పాల్గొవాలి. ఇలా పాల్గొన్న తర్వాత జూలై 21 తారీఖు రోజు ముసాయిదా ఓటర్ లిస్టు, అంటే నిన్నటి నుంచి మొదలుపెట్టి వచ్చే నెల 14 తారీఖు దాకా ఈ ప్రక్రియ 4 రోజులు కొనసాగుద్ది. 4 రోజుల తర్వాత జూలై 21 ముసాయిదా ఓటర్ లిస్టు వస్తుంది. ఈ ముసాయిదా ఓటర్ లిస్టు మళ్ళీ రాజకీయ పక్షాలన్నిటికీ ఇస్తారు. బాబు ఇదిగో మీ బూత్ పరిధిలో ఓటర్ లిస్ట్, ఇది కొత్తగా వచ్చిన ఓటర్ లిస్టు, ఇందులో ఏదైనా చేర్పులు, తొలగింపులు, సవరణలు ఏమైనా ఉన్నాయా, ఫామ్ 6 కొత్తగా చేర్పులు, బాబు ఇదిగో పలానా వాళ్ళ ఇంట్లో పలానా ఓటు నమోదు కాలేదు, మేము ఇప్పుడు అతనికి ఓటు ప్రతిపాదిస్తూ ఫామ్ 6 సబ్మిట్ చేస్తున్నామని చెప్పని ఫామ్ 6 సబ్మిట్ చేస్తారు. ఫామ్ 7 ఏదైనా సవరణలు ఉంటే, తొలగింపులు, ఎవరైనా చనిపోయిన వాళ్ళ పేరు లిస్టులో వచ్చింది, వీళ్ళు ఇక్కడ లేరు, వీళ్ళు అసలు అన్ఐడెంటిఫైడ్, వీళ్ళ వేరబుల్స్ తెలియటం లేదు, వీళ్ళ తొలగించండి. ఇది ఏకపక్షంగా తెలుగుదేశం చెప్తే చేశారు. తెలుగుదేశం చెప్పారు, మీ ఏజెంట్లు ఏం చేస్తున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ ఏజెంట్లు క్రియాశీలకంగా లేరా? అది నీ ఫెయిల్యూరు. నీ ఓటర్ నువ్వు కాపాడుకోవాలి. నువ్వు చేయాల్సిన పని చేయకుండా ముందుగానే ఎలక్షన్ కమిషన్ మీద నిందలు మోపావు, తెలుగుదేశం పార్టీ మీద నిందలు మోపావు. నీ అభ్యంతరం ఏంటి? సర్ ప్రక్రియ టేకప్ చేయకూడదు అంటున్నావా? ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి సర్ జరిగి తీరాలి కదా, అది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ కదా, దాన్ని నువ్వు అడ్డుకోలేవు కదా. ఆల్రెడీ సుప్రీంకోర్టు వరకు ఇష్యూ వెళ్ళింది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ సందర్భంగా. సుప్రీంకోర్టు ఏం చేయలేం, సర్ జరిగి తీరాల్సిందే అంది. ఎలక్షన్ కమిషన్ ప్రొసీడింగ్స్లో మేము అడ్డు రాము అంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అదే వర్తిస్తుంది. ఎలక్షన్ కమిషన్ ప్రొసీడింగ్స్ యాజ్ యూజువల్గా జరిగి తీరతాయి. రాజకీయ పార్టీలుగా, బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలుగా, ఎందుకంటే ఇవాళ మనకు ఒక సామెత ఉంది, జుట్టు అంటూ ఉంటే ఏ కొప్పు వేసినా అందంగానే ఉంటుంది అని చెప్పని. నీకు జుట్టు మొత్తం కత్తిరించేసుకొని నేను ఆ కొప్పు పెట్టుకోవాలి, ఈ కొప్పు పెట్టుకోవాలని కలలు గంటే ఉపయోగం ఉంది. జుట్టు అంటూ ఉంచుకుంటే ఏ కొప్పు కావాలంటే ఆ కొప్పు వేసుకోవచ్చు. ఓటర్లు అంటూ ఉంటే నీ పార్టీయే నా పార్టీయే అని తర్వాత వాళ్ళు ఎవరు కోటేస్తారనే తర్వాత సంగతి. ఓటర్ని కాపాడుకోవాలి కదా. కాపాడుకోవాలి అంటే రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలి కదా. అవగాహన ఉన్న వ్యక్తుల్ని బిఎల్ఏలుగా పెట్టుకోవాలి కదా. నువ్వు 4 బూతులు అవతరాన్ని తీసుకొచ్చి ఈ బూత్లో వేసావు. ఈ బూత్లో ఉన్న ఓటర్లను అతను ఏం గుర్తిస్తాడు? కాబట్టి నీ పార్టీ తరఫున అనుభవం ఉండాలి, పరిజ్ఞానం ఉండాలి, ఆ ప్రొసీడింగ్స్ గురించి అవగాహన ఉండాలి, ఏ ఓటర్లు ఎవరు ఏంటనేది గుర్తుపట్టగలిగే పరిజ్ఞానం ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అరే ఇది నా పార్టీ తరఫున నేను ఓటర్ని సంబంధించిన ఓటర్లను కాపాడుకోవాలనే చిత్తశుద్ధి, అంకిత భావం, నిజాయితీ ఉండాలి. అటువంటి వాళ్ళని మేము ఎంపిక చేసుకున్నాం. మీరు కూడా ఎంపిక చేసుకోండి. మీరు కూడా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటున్నారు, గత 10 years అధికారం చెలాయించారు. ఇవాళ మీ పార్టీ తరఫున అటువంటి బాధ్యత గల వ్యక్తుల్ని అపాయింట్ చేసుకోలేకపోతే అది మీ వైఫల్యం. ఇవాళ విక్టింగ్ కార్డు ఏడుపులు ఏడిస్తే మీ ఏడుపులు ఎవరికి జాలి కలిగించవు. రైట్ టైం, రైట్ డెసిషన్, రైట్ ఎగ్జిక్యూషన్. నీకోసం సర్ రాగదు, నీకోసం సర్ వాయిదా పడదు. ఆ సర్ జరుగుతున్న క్రమంలోనే సర్ రూల్స్కు లోబడి, సర్ విధించిన ఫెసిలిటేషన్కి లోబడి నువ్వు కూడా బిఎల్ఏని పెట్టుకోవాలా. నీ ఓటర్లు నువ్వే కాపాడుకోవాలి. నీ ఓటర్ కోసం నేను ఎందుకు ఫైట్ చేస్తా? అతను ఎత్తు బంగారం ఇచ్చినా అతను ఆ పార్టీ కాదని ఈ టైపు రాడు. అతను ఓటు కాపాడే అవసరం నాకేముంది? నువ్వు కాపాడుకోవాలి దాన్ని. ఆ బాధ్యత నీది. దీన్ని వదిలిపెట్టి ఎంతసేపటికి మసిపూసి మారేడికే చేద్దాం, సాక్షిలో విక్టింగ్ కార్డు ప్లే చేస్తూ ఏడుపులు ఏడుద్దామనంటే, ఈ అనవసరపు ఏడుపులు ఏడుస్తుంటే మనకు ఒక సామెత ఉంది, అతిగా ఏడ్చే మగవాడిని నమ్మొద్దు అని చెప్పని. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ ముఠా వీళ్ళు ఏడుపులు చూస్తుంటే ఆల్రెడీ ఇప్పటికే సమాజం నమ్మకూడదు అని చెప్పని డిసైడ్ అయింది. ఇంకా అదే వైఖరి కొనసాగిస్తున్నారు. కాబట్టి
మొట్టమొదట ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగాలి అనుకున్నప్పుడు రాజకీయ పార్టీ ఎలా వ్యవహరించాలో, రాజకీయ పార్టీ విధులేంటో దానికి లోబడి వాళ్ళు వ్యవహరిస్తే ఆ పార్టీకి మనుగడ ఉంటుంది. లేదు అని అంటే రేపెప్పుడో మాకు వాలంటీర్లు వస్తారులే, వాళ్ళే ఈ కార్యక్రమం చేస్తారంటే ఆ రోజు సర్ర ఉండదు. కాబట్టి వైసీపీ పార్టీ అసలు ప్రక్రియను వదిలిపెట్టి ఈ సాక్షిలో ఏడుపులు ఆడటం అని అంటే నేల విడిచి సాము చేస్తున్న తీరు కనిపిస్తూ ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.